జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలను బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ మైనార్టీ నేతలు బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఈఓకు వివరించారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనార్టీ నేతలు వేరువేరుగా సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రజల్లో పెళ్ళుబుకుతున్నటువంటి వ్యతిరేకత, జూబ్లీహిల్స్లో ఎదురుగాబోతున్నటువంటి ఓటమి భయానికి రకరకాలైనటువంటి సర్కస్ ఫీట్లు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏ ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనేటువంటి ఈ రేవంత్ రెడ్డి ముమ్మాటికి తెలంగాణ పాలిటీ ద్రోహి, తెలంగాణ పాలిటీ శత్రువే. కాబట్టి అటువంటి ద్రోహికి